అయితే తీసుకుంటా. హలో హలో చెప్పండి అమ్మా. నేనండి నాచారం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు చంద్రకళ. చంద్రకళ గారు చెప్పండి. నాచారం నుంచి అండి, హైదరాబాదు. చెప్పండి. కాదండి, ఇంత చించుకొని ఒక్కొక్కళ్ళు, అది ఎవరు అనసూయ, ఆ. అంత చించుకొని మాట్లాడుతుంది. దాని డ్రెస్సింగ్ దాని కళ్ళ కనపడదండి. వినపడుతుందా అండి? వినపడుతుందండి. ఆమెకి ఇప్పుడు శివాజీ గారు నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ అండి. ఆయన్ని ఎంత అభిమానించాలంటే, ఎంత గొప్పగా గ్రేట్ మనిషి అంటే అంత గొప్పగా ఒక ఆడదాని గురించి, సంస్కృతి గురించి, ఒక సావిత్రి గురించి, ఒక సౌందర్య గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటూ చెప్పిన ఆ వ్యక్తి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే లోపల నుంచి ఇట్లా తిట్టాలనిపిస్తుంది అని చెప్పిండే తప్ప, ఈ అమ్మగారి గురించి చెప్పిండా? బిడ్డల ముందు కొడుకుల ముందు డిక్కర్లు వేసుకొని డాయర్లు వేసుకొని పబ్లిక్ వేషాలు వేస్తుంటే ఈ ఆంటీ గారికి ఏమైనా ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఎదురు మాట్లాడుతుంది ఎందుకండి? అంటే ఒక మహిళ అయ్యుండి మీరు ఇంకో మహిళ గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలాగని మాట్లాడట్లేదండి. డ్రెస్సింగ్ ఒకటి, బయటికి పోయినప్పుడు నువ్వు ఒక డైరెక్టర్, నిర్మాతలు చెప్పినప్పుడు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పినట్టు వినండి. ఎందుకంటే డబ్బు కోసం మనం వేషాలు వేస్తున్నావు, చేయమంటున్నావు. కనీసం పద్ధతిగా ఉండండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అన్న మాట ఆ మాట మాట్లాడండు. మన ఇండియా సంప్రదాయ ప్రకారంగా ఉండమన్నారే తప్ప, ఓ పద్ధతిగా ఉండమన్నారే తప్ప మీరు ఇప్పుకొని తిరగండి అన్న మాట మాట్లాడలేదు కదండి శివాజీ గారు. ఆయన ఎంత పద్ధతికి చెప్పిండు. ఆయన మీద అంత రియాక్షన్ చేయాల్సిన అంత అవసరం ఈమెకే వచ్చింది చెప్పండి. బాధ అనిపిస్తుంది నిజంగా. ఒక మన ఇంట్లో మన అన్న అయితే తమ్ముడైతే చూసుకుంటే అట్లనే ఉంటాడు అండి అట్లాంటి డ్రెస్సింగ్లు వేసుకుంటే. ఆ కొడుకుల ముందు మొగుడు ముందు ఆ స్విమ్మింగ్ పూల్ ఏంది, బయట ఎన్ని డ్రెస్సులు వేస్తుంది. ఆ జబర్దస్తులు చేసినప్పుడు కూడా ఆమెగారి డ్రెస్సింగ్లు అట్లే ఉంటాయి. ఇది కరెక్ట్ కాదండి. మేము మగోడు చేస్తే ఒక తప్పు, ఆడ చేస్తే ఒక తప్పు కాదు. అసలు ఈమె ఆంటీయే కదండి. నాకు కూడా 60 వచ్చింది. నేను ఆర్మీలో రిటైర్డ్ అయ్యానండి. నేను ఆర్మీ రిటైర్డ్ ఎస్ఐని నేను. ఆమె అంత రెచ్చిపోవాల్సినంత అవసరమే ఉంది నిజంగానే. ఈమె పెద్ద హీరోయిన్ కాదు, ఒక యాంకరు. ఇప్పుడు ఏదో ఒక 2-3 వేషాలు రాగానే నిక్కర్లు వేసుకొని తిరగటం గ్రేట్ కాదు కదండి. నువ్వు ఒక 2 బిడ్డలు తల్లి అయినావు. నీ పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు, 10th చదువుతుర్రు. ఒక పద్ధతిగా ఉండమని ఆయన ఎవరి గురించి పేరెత్తలేదు, ఊరెత్తలేదు. ఆ శివాజీ గారు ఎంత మంచిగా, ఎంత నీట్ గా చెప్పారు. ఆ సామాన్లు అంటే ప్రతి మొగోడికి ఉంటాయి సామాన్లు, ఆడదానికి ఉంటాయి సామాన్లు. ఇది ప్రకృతి పరంగా దేవుడు ఇచ్చిన ఇది ఒక రూపం. ఈ రూపాన్ని మన ఇండియన్ పద్ధతిలో ఉండండి, చెయ్యండి అని ఆయన ఎంత చక్కగా వివరించాడు. ఆయన ఆ లోపల నుంచి తిట్టుకుంటారమ్మ, ఈ ముండేంది ఇలాంటి డ్రెస్ వేసుకుంటదని లోపల నుంచి ఇట్లా అంటారు. నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి డ్రెస్సులు చూస్తుంటే. ఏమనిపిస్తుంది ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది అమ్మా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు సినిమాల వేషాలు వేస్తుర్రు, డబ్బు కోసం మీరు డ్రెస్సింగ్ చేసుకోండి సార్, చేసుకోండి. కానీ బయటకు వచ్చినప్పుడు ఒక పద్ధతిగా చీరలు కట్టుకోండి, సుడిదారులు వేసుకోండి. ఇంకా కావాలంటే జీన్సులు, ప్యాంట్లు మంచిగా ఫుల్ టీ షర్ట్ వేసుకొని తిరగండి. ఇది కానీ అసలు మరి ఆ అనసూయ అంత రెచ్చిపోవటానికి ఎందుకండి? అంత రెచ్చిపోవటం అంతా తెలుగావిడేనా లేకపోతే ఏమన్నా అమెరికా నుంచి పుట్టొచ్చిందా? ఇక్కడ ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగింది. 4 ఏదో యాంకరింగ్ జబర్దస్తులు 4 చేయంగానే ఆమెకు అంత ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా, అలాంటి డ్రెస్సుల వల్ల నిజంగా సమాజం పాడవుద్దమ్మా, లేదంటే మగవాళ్ళు పురుషాధిక్యంతో మాట్లాడుతున్నారా? ఉండండి, కాదండి. ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది ఆ పిల్లని అట్లా చేస్తారు అంటే ఈ మగవాళ్ళని రెచ్చగొట్టే విధానమే కదండి ఇది. ఇప్పుడు ఎంత మందిని చిన్న పిల్లల్ని చేస్తారు. ఇలాంటి డ్రెస్సులు వేయటం వల్లనే మగ పోరగాళ్ళు ఇట్లా పాడైపోతున్నారు సార్. మాకు కూడా నిజంగా, నేను కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన కానించి చూస్తూనే ఉన్నా. ఒక్కొక్క అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది. అందరూ శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఆయన 100% కరెక్ట్ చెప్పారు సార్. ఏమింత రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా బీహారం చేసుకుంది ఆయన, మరి ఏం టైపో మరి ఎట్లా అంటుందో భర్త అని. ఆ అబ్బాయి కూడా కనీసం నువ్వు మంచి పద్ధతిగా ఉండవే తల్లి అని చెప్పే కాదు. ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు సార్. ఆ డ్రెస్సింగ్ అట్లా వేసుకోవటం అమ్మాయి కరెక్ట్ కాదు అనసూయకి. ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కాదు, మీరు నాకు అది ఎప్పటి నుంచో మీకు ట్రై చేస్తున్నా, మీరు లేడీస్ అంటున్నారు కానీ మీకు ఫోన్ కలవట్లేదు సార్. అవునమ్మా, అందరూ 100 కాదు 1000% శివాజీ గారు చెప్పింది ఒక అమ్మాయి పద్ధతి ఉండాలి అని చెప్పారు. నమస్తే సార్, నమస్తే. ఇందులో ఆయన చెప్పింది తప్పు లేదు. ఎంత మంది కమిషనర్లు వచ్చినా, ఎంత మంది కూర్చున్నా శివాజీ గారు చెప్పిన దాంట్లో 100కి 1000%, 1% కూడా రాంగ్ లేదు. నువ్వు ఇలాంటి చెడ్డ డ్రెస్సులు వేసుకుంటే లోపల ప్రతి మగోడు గాని ఆడనే తిట్టుకుంటుందండి దాన్ని, ఆ అనసూయ దాన్ని. ఆ లేడీస్ తిట్టుకుని దీనికే పోయే కాలం 2 పిల్లలు పుట్టి 2 పిల్లలు ఉన్న తల్లి ఇట్లా చేస్తుందని తిట్టుకుంటున్నారు. జై హింద్ అండి. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. విజయలక్ష్మి గారు ఆవిడ ఎస్ఐ అంట ఆర్మీలో, చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే మహిళ కాబట్టి వదిలేశాను నేను, ఇంకా తీసుకోవాలండి కాల్స్. మహిళే కాబట్టి మీరు ఎన్ని కాల్స్ తీసుకున్నా శివాజీకి అనుకూలంగా వస్తాయి తప్ప వ్యతిరేకంగా రావు సార్. ఎందుకంటే అతను నిజాయితీగా మాట్లాడాడు, హార్ట్ఫుల్ గా మాట్లాడాడు, చాలా వాస్తవాన్ని మాట్లాడాడు సార్. అతను తిట్టలేదు, ఇలా తిట్టుకుంటారమ్మా అని చెప్పాడు సార్ అతను. మనం ఆ పాయింట్ క్యాచ్ చేయడం లేదు. అతను తిట్టలేదు సార్, అదేదో ఒక పదం వాడాడు అంటున్నారు కదా, ఆ సరుకులు అనే పదం కాకుండా ఇంకో పదం తిట్టలేదు సార్. ఇలా తిట్టుకుంటారమ్మా అని అన్నాడు. ఓకే, దానికి ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఈవిడే, ఈ యాంకర్? ఇప్పుడు ఒకసారి మన ఇంట్లో ఇంటి పెద్ద తండ్రి ఏదైనా ఒక మంచి మాట చెప్తాడు అంటే మనం తిట్టేయడమేనా? ఒక అన్నగా ఇప్పుడు శివాజీ అంటే ఇక్కడ మనం శివాజీని పక్కన పెడితే, శివాజీ మాట్లాడిన లాంటి మాటలు గతంలో ఎవరు మాట్లాడినా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వాళ్ళు మళ్ళీ కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సెగన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎవరు మాట్లాడటం మానేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు శివాజీ మాట్లాడటంతో కానీ నాకైతే తెలియదు ఆ విషయం, నాకు తెలియదు సార్. ఆ ఇష్యూ నాకు అసలు తెలియదు. ఇందాక నేను జస్ట్ విన్నాను అంతే. కేంద్ర మంత్రి మాట్లాడారు, క్షమాపణ చెప్పారు. డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడాడు, క్షమాపణ చెప్పాడు. ఏం సార్ ఈ బట్టలు ఇలా వేసుకోవడం కరెక్ట్ కాదమ్మా అన్నారా? అవును అవును, అది తప్పేలా అవుతుంది సార్? అంటే మళ్ళీ ఎందుకంటే ఒకవేళ ఇది మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ విమెన్ కమిషన్ నుంచో లేదంటే ఇంకేమైనా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఎందుకు వచ్చిన రచ్చ ఇది అని అనుకుంటారు. ఇప్పుడు శివాజీ కూడా అందుకే కదా క్షమాపణ చెప్పాడు. మీరు అందరూ శివాజీకి సపోర్ట్ చేస్తే శివాజీ నాకెందుకు వచ్చింది అని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు అందుకే రోహిత్ గారు మహిళా కమిషన్ కి వెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పాడని నేను అనుకోవట్లేదు సార్. వెళ్ళక ముందే క్షమాపణ చెప్పాడు. అవును, నాకు తెలిసి అంటే నేను ఫాలో అవుతున్నాను. ఆ వీడియో వచ్చిన వెంటనే ఆ వేదిక దగ్గర అతను వెంటనే మళ్ళీ ఈ వీడియో వచ్చింది సార్. ఓకే, అంటే ఇలాంటి దుస్తులు వేసేటటువంటి విధానాన్ని పురుషులను రెచ్చగొట్టేటటువంటి ఒక చర్యగా భావించి ఒక సెక్షన్స్ చట్టాన్నో తీసుకుని రావాలి అంటారు మీరు, అవునా? కరెక్ట్ గా సార్. ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ తో మగవాడిని రెచ్చగొట్టే ఆడవాళ్ళకి ఏమిటి శిక్ష చెప్పండి? ఇలా మాట్లాడటం కదా, మగవాడు మాట్లాడితే మంచిగా బట్టలు కట్టుకోండి అమ్మా, మీరు మంచిగా ఉండండి అమ్మా,